ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ఈ శక్తి యొక్క నీడ సింహరాశి వారి పైన ఉంది. నిజం వింటే మీరు షాక్ అవుతారు. అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో త్వరలో జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. అయితే ఏ శక్తి నీడ సింహరాశి వారి పైన కనిపిస్తుంది, అలాగే త్వరలో మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు, ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. అలాగే సింహరాశి వారిలో ఎక్కువ మందికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తపన కారణంగా సుఖ జీవితానికి కూడా దూరమవుతూ ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు ఎప్పుడూ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. స్వార్థపూరితంగా కాకుండా ఇతరులకు కూడా మేలు జరగాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. కుటుంబ బాధ్యతలు కూడా వీరికి భారంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో కష్టాలు, నష్టాలు వీరు ఎక్కువగా ఎదుర్కోవటానికి కారణం కొంతమంది వ్యక్తులనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ మీపైన కుట్రలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ ఇరుగు పొరుగున అటువంటి వారు ఉండొచ్చు, లేకపోతే మీరు పని చేసే చోట అటువంటి వారు ఉండొచ్చు. ఎప్పుడు మీరు ఎదుగుతుంటే, మీరు ఏదైనా సాధిస్తే, అలాగే దేంట్లో అయినా మీకు అభివృద్ధి కలిగితే వారు చూసి తట్టుకోలేరు. వారి యొక్క ఏడుపు మీ యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ఎందుకంటే నరదృష్టి అనేది అంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతటి ప్రభావం నరదృష్టికి ఉంటుంది. వారి యొక్క ఏడుపు, వారి యొక్క అసూయ, కుళ్ళు ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో చాలా రకాల అనర్థాలను మీకు తెచ్చిపెడుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే మాత్రం జీవితంలో